మహాలక్ష్మి పథకం పేరిట సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమాన్ని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాక్మై లాంఛనంగా ప్రారంభించారు. సత్తుపల్లి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో మహిళలకు ఫ్రీ బస్సు కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. మహిళా సాధికారత కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంను ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అందరూ ఫస్ట్ ఏమన్నారు, ఈ 6 గ్యారెంటీలు అసలు అమలవుతాయా లేదా అన్న సందేహం వ్యక్తం చేశారు. కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వం, నేను ఒకటే చెప్పా, అప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే చెప్పేదే చేస్తుంది, చేయగలిగిందే చెప్తారు. ఇచ్చిన 6 గ్యారెంటీలు కూడా ఖచ్చితంగా 100 రోజుల లోపల అమలవుతాయని ఆ రోజు అందరం చెప్పడం జరిగింది. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నిన్న మొట్టమొదటిసారిగా మన సోనియా గాంధీ గారి బర్త్డే సందర్భంగా మన మహాలక్ష్మి పథకం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. నిన్న మేము హైదరాబాద్లో ఉండడం వల్ల ఇవాళ మనం ఇక్కడ స్టార్ట్ చేసుకుంటున్నాము. ఇది మన మహిళా మనులందరికీ ఎంతో ముదావహం. ఎందుకంటే మనం ఎక్కువగా బస్సులో ప్రయాణం చేసేది మనము మధ్యతరగతి పేదవాళ్ళే కనుక ఎక్కువగా వాళ్ళు చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటారు, పక్కనున్న ఊళ్ళకి వెళ్ళాలి. వాళ్ళకు వచ్చే జీతంలో మనకి 30 to 40% మనకి ఈ బస్సు ప్రయాణాలకే అయిపోతుంది. కనుక వాళ్ళందరికీ ఇది ఆర్థికంగా ఎంతో